ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ట్రంక్ రోడ్లో యాక్చువల్గా ఈరోజు తిరుగుతున్నాం. ట్రంక్ రోడ్లో ఆనం సెంటర్ అంటారు, అక్కడ నుంచి స్టార్ట్ చేసాము. అయితే ఇక్కడంతా ఎక్కువగా షాప్స్ ఉంటాయి మెయిన్ రోడ్లో. ఈ షాప్స్లో యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ కొన్ని షాప్స్ తిరిగితే ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది. స్పందన అంటే వాళ్ళు ఒకటే మాట్లాడేది, సార్ తెలుగుదేశం హయాంలో ఎంతో డెవలప్ చేశారు నెల్లూరు అంటే. ఒక రంగంలోని కాదు, అన్ని రంగాల్లో, అంటే రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదా అండర్ గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, పార్కులు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, మున్సిపల్ స్కూల్ బిల్డింగ్స్, అదేవిధంగా నెక్లెస్ రోడ్డు కావచ్చు, బారాషాయి దర్గా కావచ్చు, లేదా ఘాట్లు కావచ్చు, కోనేరుని మోడర్నైజ్ చేయటం కావచ్చు, ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు, ఎండ్ టు ఎండ్ రోడ్స్. అసలు నేనైతే ఆశ్చర్యపోతున్నా, వాడందరూ ఎండ్ టు ఎండ్ రోడ్స్ అంటున్నారు. ఆ రోజు ఎండ్ టు ఎండ్ రోడ్స్ అనేది ఏంటంటే, దుమ్ములేని నెల్లూరు సిటీని చేయాలంటే ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఉండాలి. ఎందుకంటే డెవలప్ అయిన కంట్రీస్ అంతా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఉంటాయి, అందుకని అక్కడ డస్ట్ ఉండదు. ఎప్పుడైతే డస్ట్ ఉండదో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ సివరేజ్ చేసేస్తే దోమలు ఉండవు. దోమలు ఉన్నప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య స్థితి మెరుగవుతుంది. అదేవిధంగా తాగే వాటరు క్లీన్ వాటర్ అయితే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతాయి. అందుకనే సంగం బ్యారేజ్ నుంచి 37 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేసి నీళ్లు తేవటం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళు గుర్తు చేస్తున్నారు. పోయిన దగ్గర వాళ్ళు గుర్తు చేసి మీరే రావాలి, ఆ మిగిలిన 5-10% వర్క్స్ని మీరే పూర్తి చేయగలరని చాలా చక్కగా వాళ్ళు వివరిస్తున్నారు. నిజంగా నాకు వాళ్ళు ఆ మాట చెప్తుంటే అంతులేని ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అనేది యాక్చువల్గా ఈరోజు వాళ్ళ దగ్గరికి పోతుంటే తెలుస్తుంది. 2019లో పొరపాటు జరిగిపోయింది, ఒక ఛాన్స్ అంటే చేసాం, ఇంకా అటువంటి పొరపాటు చేయమని ఇప్పుడు శ్రీనివాసుడు చెప్పారు. ఒక మహిళ అయితే ఇక్కడ పర్చేజింగ్కి వచ్చిందంట. ఆమె అయితే అసలు వెరీ ఫెరోషియస్, ఎంత ఫెరోషియస్, పేద మహిళ. అక్కడ ఏం మాట్లాడుతుంది, సబ్బు ధర మాట్లాడుతుంది, సబ్బు ధర. ఇలా అంటే ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుంది. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చాడైనా, అవన్నీ ఎవరు తీర్చాలా? ప్రజల యొక్క ట్యాక్సుల ద్వారా తీర్చాలా, ఇంకా వేరే మార్గాలు లేవు. ఆ 13 లక్షల కోట్లు దానికయ్యే ఇంట్రెస్ట్ ఎలా తీర్చాలంటే ప్రజల మీద పన్నేస్తేనే తీర్చాలా, లేదు ఇండస్ట్రీస్ని, బిజినెస్ని డెవలప్ చేస్తే వాటి ద్వారా జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, దాని ద్వారా తీర్చవచ్చు. అయితే ఈ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యాపారాల డెవలప్మెంట్ పడలే, ఆయనకి ఇండస్ట్రీస్ అవసరంలే, ఏం అవసరంలే. అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా ఇంప్రూవ్ చేయాలా, ప్రజల ఆదాయాన్ని ఏ విధంగా రెట్టింపు చేయాలి అనే ఆలోచన లేదు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్, బిజినెస్ పీపుల్ అందరూ వెళ్ళిపోయారు హైదరాబాద్ ఒక పక్క, ఇటుపక్క చెన్నై, ఒక పక్క వచ్చి బెంగళూరు, కర్ణాటక. అందరూ వెయిట్ చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే, మళ్ళా ఇక్కడికి వస్తే ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటామని. ఇంకోటి, వ్యాపారస్తులు కోరుకునేది ప్రశాంతమైన వాతావరణం. ఇప్పుడు కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ధర్నాలు, అరుపులు, కేకలు, దౌర్జన్యాలు, తర్వాత వాళ్ళని పీడించటాలు, వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయటాలు ఇట్లాంటి కోరుకోరు. ప్రశాంతంగా ఉండే వాతావరణం కోరుకుంటారు. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో నెల్లూరులో ఎటువంటి అలజడి లేకుండా మెయింటైన్ చేసాం. ఏ వ్యాపారస్తులు జోలికి పోలా, ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేదు. నేను చాలా క్లియర్గా ప్రతి నాయకుడికి చెప్పాను, వాళ్ళు వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోనండి. వ్యాపారాలు వృద్ధి అయితే, వాళ్ళ ఆదాయం పెరిగితే ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, దాని ద్వారా మనం డెవలప్ చేయొచ్చు, సంక్షేమం చేయొచ్చు. ఆ ప్రిన్సిపల్తో పోయాం. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. మళ్ళా సుపరిపాలన ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. సుపరిపాలన అంటే పేదలు, నిరుపేదలకు సంక్షేమాలు, అదేవిధంగా ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు ట్రంక్ రోడ్లో 46వ డివిజన్లో నారాయణ గారి మహాశక్తి ప్రోగ్రాం
జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా గతంలో ఏదో జరిగిపోయింది, ఈసారి మీరు గెలుస్తారు, మీరు గెలవాలి కూడా. ఎందుకంటే ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. ప్రజలంతా కూడా ఒక అభివృద్ధిని కోరుకుంటున్నారు. అభివృద్ధి కావాలి మాకు, ఇది మా నెల్లూరు బాగుండాలని ఇంకొక ఊర్లో చెప్పుకోవాలి అంటే దానికి నారాయణే కావాలి. గతంలో అంత అభివృద్ధి చేసిన నారాయణ ఆ రోజు పరిస్థితులు ఓడిపోయారు. ఈసారి ఓడకూడదు, మేమందరం కూడా దిగుతాము అనే టైప్లో ప్రతి అంగట్లో కానీ ప్రతి స్లమ్లో కానీ ఇప్పుడు సందర్భాట అంట ఆమె పాపం చెప్పవుతుంది, ఒక నిజంగా నిరుపేద మహిళ ఇప్పుడే జస్ట్ ఒక అంగడం ముందు, సార్ మేము బయటపడితే ఇంకా మా పెన్షన్లు తీసేస్తున్నాం, భయపడుతున్నాం, అందరం అనుకున్నాం లోపలికి కోట్లు వేయాలని. సార్ సబ్బు కూడా 80 రూపాయలు చేశాడు, మామూలు బియ్యం అన్ని పెంచేస్తారు కానీ సబ్బు కూడా పెంచేస్తారు సార్ అని చెప్పి అది తిట్టిపోతా ఉంది. ఇలాగా అన్ని రేట్లు పెరగడం కాక ఒక జనంలో ఒక అభివృద్ధి చూడాలనే ఒక ఆకాంక్ష వచ్చింది. ఎందుకంటే ఒక ఆదివారం అయితే ఈరోజు ఎక్కడికైనా వెళ్తున్నారు వాళ్ళు, ఏ పార్కు పోయినా ఎక్కడ పోయినా పిల్లలతో ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంతకుముందు అది లేదు. వాళ్ళు ఈరోజు ఎవరు చేశారంటే గతంలో నారాయణ గారు చేశారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు ఈయన అనిల్ ఒక పని చేయలేదు, ఒక మాట చేయలేదు. మాట కోసం మీసం తిప్పడం, కాళ్ళు ఎత్తడం తప్ప ఎవరిని విమర్శించని కేవలం ఒక అభివృద్ధి గురించే మాట్లాడే నారాయణ మాకు కావాలి, ఒక అభివృద్ధి గురించి చేసే నారాయణ మాకు కావాలి, అభివృద్ధి కావాలంటే నారాయణ కావాలి అని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇంకా లాంఛనమే ఎన్నికలు ఓట్లు వేయడం, దాన్ని గెలిపించడం, 50,000 పై నారాయణ గారు గెలుస్తారని చెప్పి ఈరోజు ప్రజలే చెప్తున్నారు. తప్పకుండా నారాయణ గారు గెలుస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.